భారీ మెజారిటీతో రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ను గెలిపించిన రామగుండం ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. 10 ఏళ్లుగా కాంగ్రెస్ జెండాను భుజాన మోసిన ప్రతి ఒక్క కార్యకర్తకు పాదాభివందనమని, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ అన్నారు. అది సిగ్గుడే ఎవరికైనా రెడీ ఈనాటి పాత్రికేయ సమావేశంలో హాజరవుతున్నటువంటి విలేకరుల అన్నలందరికీ కూడా చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారాలు నమస్సుమాంజలు తెలియజేస్తూ 10 సంవత్సరాలుగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం దురహంకారంతో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న నేపథ్యంలో అనేక సార్లు మేము పాత్రికేయుల ద్వారా, ప్రెస్ మీట్ల ద్వారా కావచ్చు, నిరసన కార్యక్రమాల ద్వారా కావచ్చు, మేము ఏ కార్యక్రమం చేసినా కూడా అది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం పెద్దన్న పాత్ర పోషించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలకు, దానికి సహకరించినటువంటి విలేకరులందరూ కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియమ్మ గారికి గిఫ్ట్గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం కోసం కంకణబద్దులై 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన పెట్టుకొని ఎంతమంది ఎన్ని అవమానాలు చేసినా, అవహేళనలు చేసినా, అనగదొక్కినా ప్రభుత్వం ఉందని చెప్పి అధికారులను, పోలీస్ అధికారులను వినియోగించుకొని అనగదొక్కి భయభ్రాంతులకు గురి చేసిన, ప్రలోభాలకు గురి చేసిన, ఎన్ని ఆశలు చూపినా కూడా వీటికి కూడా తలొక్కకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియమ్మకు గిఫ్ట్గా ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి అమరులైనటువంటి ఈరోజు అంతర్గం మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్లో జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్కి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, మరి అదేవిధంగా పాత్రికేయ సోదరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు గడిల పాలన, దొరల పాలనలకు స్వస్తి పలికే విధంగా ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ముందు చూపుతోటి కాంగ్రెస్ పార్టీతోటే అభివృద్ధి సాధ్యమైనటువంటి దిశగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రామగుండం నియోజకవర్గం లోపల అంతర్గాం మండలం, పలకుర్తి మండలం, రామగుండం కార్పొరేషన్లో అత్యధికంగా ఓట్లు వేసి గౌరవ యువ నాయకులు మరి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి వారు ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చేసి వారి గెలుపు కృషి చేసినటువంటి ప్రజలందరికీ, కార్మికులకు, కర్షకులకు, రైతులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు వివిధ హోదాలు ఉన్నటువంటి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంతకుముందు జరిగినటువంటి పరిపాలన కాకుండా మరియు ఎమ్మెల్యే అంటే ఈ స్థాయిలో ఇట్లా ఉండాల పరిపాలన అనే విధంగా వారు తప్పకుండా ప్రజలను నమ్మకాన్ని మమ్ము చేయకుండా మరి కార్యాచరణ రూపకల్పన తయారు చేస్తూ ప్రజలందరికీ కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజా ధ్యేయం కోసం